నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజర్ గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, చాలా మటుకు ఏమవుతుందంటే డబ్బులున్న వాళ్ళని పక్కన పెడితే కొంచెం ఆర్థికంగా పెట్టాలి, ఆరోగ్యంగా వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయి. మీరు మీ కోణంలో ఆలోచిస్తారు, మేము మా వ్యూయర్స్ కోణంలో ఆలోచిస్తాం అనమాట. వాళ్ళకు కూడా ఉంటాయి డెఫినెట్గా. ప్రతి ఇంటికి మట్టిపోయి అన్నట్టుగా కడుపు మన చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టుగా ఎవరికి తగ్గ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి. కానీ వాళ్ళు ఎలాగో అలాగా డబ్బులు ఉంటాయి కాబట్టి మేనేజ్ చేస్తారు. ఎవరైతే నిజంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఎంతో మంది కమెంట్స్ పెడుతూ ఉంటారు వాళ్ళ గురించి. అరే వీళ్ళకి ఏ పరిహారం అందించవచ్చు అని మీరు ఆలోచిస్తారు, నేను అలానే ఆలోచించడం స్టార్ట్ చేశాను. అయితే ఇంట్లో నిజంగా ఆ గృహంలో లక్ష్మీ కళ రావాలి, అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు కూడా ఈ ఆర్థిక సమస్యలు అనే దాంట్లో ఆ భూతంని చూసి భయపడుతూ ఉన్నారు. వాళ్ళకి లక్ష్మి కనిపించాలి, ఆ భయం అనేది తొలగిపోవాలి, మనశ్శాంతిగా పడుకోవాలి, పిల్లలు అడిగిందో వాళ్ళు అనుకున్నదో ధైర్యంగా ఖర్చు పెట్టే రోజు వాళ్ళకి ఆర్థిక సమస్యల నుంచి బయటికి వచ్చేయాలి అంటే ఏం చేయాలి? అయితే మీరు అడిగినటువంటిది చాలా సింపుల్తో కూడుకున్నటువంటిది వాస్తవానికి కూడా. ఎందుకంటే ఎవరు ఎక్కడున్నా ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగానే ప్రతి వీడియోలో చెప్తాను. ఇక నుండి ధర్మాన్ని మీరు ఖచ్చితంగా కాపాడండి. ఎందుకు అంటే మన వృత్తి ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మనం చేసుకుంటే సరిపోతుంది. ఆశ అనేటువంటిది తప్పకుండా మానవునికి అది నైజం. మనకు ఏదో క్లాసులో ఉండాలి, ఏది కెమిస్ట్రీ సోషల్లో సేపుకు యాపిల్ సంబంధించి ఒకటి తినబుద్ధి అయింది, మరలా రెండవది తినబుద్ధి అయింది అని, కానీ ఆ లడ్డు కావాలా నాయన అన్నట్టుగా మరో లడ్డు కావాలా నాయన అన్నట్టుగా కోరిక అనేటువంటిది కామన్ అయిపోయింది మనిషికి. ఇప్పుడు నెలకు 1,00,000 రూపాయలు వస్తున్నాయి, ఇంకొక 1,00,000 సంపాదించాలి, దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటున్నాయి కదా. నేను అనేది 50,000 వచ్చినప్పుడు ఉన్న ఖర్చు అప్పుడు కాలం వేరు. చెప్పండి, కాలం వేరు కాదు, మనము పెంచుకుంటున్నాం ఇక్కడ. మనము నలుగురిని చూసి మన ప్యాషన్ను ఏదో అనేటువంటి విధంగా ఉంది ఇక్కడ. కనుక దయచేసి ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క కోరికలు ఏదైతే ఉందో దానిని అందుబాటులో ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా ఖచ్చితంగా కూడా గృహ బలం కావాలి, స్థాన బలం కావాలి. గృహ బలము, స్థాన బలం అనేటువంటిది మస్ట్. మనము ఒక ప్లేస్లో ఉంటున్నాం, ఆ ప్లేస్లో బలం లేనిది మనం అక్కడ ఉన్నా కూడా ప్రయోజనం అనేటువంటిది ఉండదు. నేను చెప్పేటువంటిది అది. ఇప్పుడు ఉదాహరణకు మీది ఏ మకర రాశో కుంభరాశో అనుకుందాం. మీకు పడమరం వైపుగా ఉండేటువంటి ఇల్లు అద్భుతంగా యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది, వినరా? ఇక మీరు తూర్పు సైడ్ కానీ ఈస్ట్ కానీ లేదా మరొక సైడ్ ఉన్నట్టయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఉండేటువంటి ప్లేస్ అది, మీకు కావాల్సింది వేరు, ఇక్కడ ఇది కూడా చూసుకోవాలి. మరికొందరు ఏమిటి అంటే వాస్తవానికి కూడా మీరుండేటువంటి సిచ్యువేషన్లో ఈ ఇంట్లోనే ఏదైనా దోషం ఉందా అనుకుంటారు. ఇల్లు మంచిదే, కానీ మీ ఏలినాటి శనో లేదా అష్టమ శనో లేదా అర్ధాష్టమ శనో ఈ ఉండేటువంటి సందర్భాలలో అసలు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచే ఇట్లా అవుతుంది. ముఖ్యమైన పాయింట్ ఏమిటి అంటే ఏలినాటి శనిలో కానీ అర్ధాష్టమ శనిలో కానీ ఉన్నటువంటి సందర్భంలోనే 100లో 75% కూడా ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ గృహయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, గృహయోగం అనేది ఏర్పడిన తర్వాత మీ జీతము 80,000 అనుకుందాము, 65,000 ఈఎంఐ పెట్టుకున్నారు. ఏంది 80 లక్షల ఇల్లు? నాకు బాధ అనిపిస్తుంది. ఎంతోమంది కూడా వస్తారు గృహప్రవేశానికి కానీ ముహూర్తాలు అడుగు తీసుకుని వెళుతూ ఉంటే, అమ్మ ఏంటిది ఇంత తొందరగా ఏమిటంటే, ఇగో మా అబ్బాయికి జాబ్ వచ్చింది, 90,000, ఇది 3 బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాము, 5 లక్షలు డౌన్ పేమెంట్ కట్టాము, ఎన్ని
ఎన్ని ఏళ్ళు కట్టాలి అది? ఎన్ని ఏళ్ళు కట్టాలి ఒకటి పక్కన పెడితే ఇక్కడ స్థిరమైన ఉద్యోగం ఉండడం కష్టమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. అయితే ఆ ఫ్లక్చుయేషన్స్ కి మళ్ళీ అప్పుల పాలైపోతున్నాము అని అంటున్నారు. అంటే స్తోమతకు మించి ఖర్చులు పెట్టుకోవడం అనేది మీరు అంటున్నారు కదా, ఇక్కడ అదే ఈ ఏలినాడు శని అర్ధాష్టమ శనిలోనే ఇల్లు తీసుకువచ్చింది. ఇందులోనే ఏమవుతుంది, ఉద్యోగం మారడం లేదా ఉద్యోగం చేంజ్ అవ్వడం కానీ లేదా ఉద్యోగంలో ఇబ్బందులు కలగడం కానీ ఏదైనా ఉంటుంది పరిస్థితి ఇబ్బంది. దీనివల్ల ఒక 2-3 నెలలు ఈఎంఐ డ్యూ అయ్యేసరికి పరిస్థితి వేరే రకంగా ఉంటుంది. కనుక దయచేసి మీరుండే అటువంటిది కోరిక మంచిదే, కోరిక కోరుకోవద్దని కాదు, మన స్తోమత కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఇక గృహ బలము గురు బలము రెండు కావాలి. రెండు కావాలంటే ప్రతిరోజు కూడా ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వారు ఉదయము సూర్యోదయము అయిన తర్వాత నుండి 45 నిమిషాల లోపు, అంటే సుమారుగా సూర్యోదయం నుండి 45 నిమిషాల లోపు కానీ ముందు కానీ ఏదైనా ఈ సమయంలో స్నానాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చక్కగా కూడా మీ యొక్క గడపను కడుక్కోవాలి. గడప ఏదైతే ఉందో మీ ఇంటి ముందు సింహద్వారము, కొందరు కడప అంటారు, కొందరు గడప అంటారు, కనుక చెప్తున్నాను నేను ఇది కూడా మళ్ళీ శుభ్రంగా కూడా పసుపు వేసి మొత్తము కూడా కడిగేసి చక్కగా వరిపిండితో ముగ్గు వేసుకోండి. ఇంటి ముందు కూడా చక్కగా శుభ్రపరచుకొని చక్కగా ముగ్గు వేసుకోండి. సింపుల్. వేసుకున్న తర్వాత ఈ యొక్క శుభ్రపరచుకునేటువంటి చీపురు కానీ అదేవిధంగా మనకు చాట కానీ ఇవి ఎత్తుకునేటువంటివి ఇవి రెండు కూడా ఒక చోట పెట్టాలి. అది ఎట్లా, మామూలుగా మనకు ఈశాన్యం దిశలో కాకుండా కొంచెం పక్కన అని చెప్పి చూసుకొని పెట్టుకోండి. మరొక పాయింట్ ఏమిటంటే ఇంటికి ఎదురుగ్గా చెప్పులు విప్పకూడదు, కొంచెం పక్కన విప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ కడప ఎవరైతే కడుక్కొని చక్కగా కూడా ముగ్గు వేసి ఉన్నారో ఖచ్చితంగా అది ముత్తైదువుగానే భావన చేసుకోవాలి. ముత్తైదువుగానే లక్ష్మీదేవి అనేటువంటి విధంగానే భావన చేసుకొని తాంబూలాన్ని కూడా మీరు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ముఖ్యం తాంబూలం పెట్టడం. తాంబూలం చక్కగా కూడా 2 తమలపాకులు, కుదిరితే ఒక ఖర్జూర లేదా ఒక సోంపు ఒక్క పొడి ఆ యొక్క కడప ముందు పెట్టి చక్కగా కూడా నమస్కారం చేసుకొని ఒక దీపారాధన చేయండి. రైట్. ఒకటే దీపారాధన, అది ఈశాన్య మూలకు ఉండేటువంటి విధంగా దీపారాధన చేసుకోండి. బయట దిక్కుగా కుదిరితే లక్ష్మీ అష్టోత్తరాలు లేదా శ్రీమాత్రే నమః అనుకోండి 108 సార్లు. తల్లి మమ్మల్ని అనుగ్రహించు, కనెక్ట్ కావాలి, ఏం చేసినా కనెక్ట్ కావాలి. ఏదో ఊరికే గురుగారు చెప్పారు చేస్తున్నాము మా కష్టాలన్నీ తీరిపోతాయని ఏదో కాదు, భక్తితో చేయాలి. భక్తితో చేయాలి. అక్కడ అమ్మవారు మీ కడప మీద కూర్చుంది అనేటువంటి భావనతో చేసుకోండి. రైట్. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అంతే. అలాగే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.